పెళ్ళు కత్తురు బ్లౌజ్ చేసి కటింగ్ చేస్తాను ఈరోజు. సేమ్ ఇదే బ్లౌజ్ స్టిచ్చింగ్ చేశాను ఆల్రెడీ. చూడండి ఎలా చేశాను. ఫస్ట్ ఇదే మెటీరియల్ ఉంది. ఇప్పుడు కటింగ్ స్టార్ట్ చేస్తా. ఫస్ట్ కింద ½ ఇంచ్కి మార్కింగ్ చేసా. బ్యాక్ హుక్స్ ఉంది, సో మన వైపు ఓపెన్ ఉంటుంది, అందుకే ఇటు కూడా ½ ఇంచ్ మార్కింగ్ చేసా. లెంత్ అయితే 13.5 ఉంటుంది. 14 తీసుకున్న ½ ఇంచ్ పైన షోల్డర్ కోసం మార్జిన్. టూ ఇంచ్ పైన హైట్ తీసుకున్న. హై నెక్ లాగా ఉంది బ్లౌజ్, అందుకే మళ్ళీ క్రాస్ చేసా. షోల్డర్ అయితే 13.5 ఉంది, సగం షోల్డర్ 6.6 ఉంటుంది. చెస్ట్ అయితే 32.5, వేస్ట్ 26. 32కి 4 భాగా చేస్తే 8.1 వస్తుంది. సేమ్ అట్లా కింద కూడా సేమ్ మార్కింగ్ సేమ్ చేయాలి. ఈ స్కేల్తో స్ట్రేట్ చేస్తాను. పైన షోల్డర్ నుంచి కొంచెం క్రాస్, ½ ఇంచ్ క్రాస్ చేస్తా. మళ్ళీ ఇది ఇలా షేప్ చేయాలి. మార్కింగ్ కంప్లీట్ అయిపోయిందా? ఒకసారి ఆర్మ్ హోల్ కూడా కొలసాలి, అంటే మన కస్టమర్ ఇచ్చాడు ఆ సైజ్ ఉందా లేదా అది చూస్తే అర్థమవుతుంది. లేకపోతే పెద్ద అవుతుంది, షోల్డర్ జారిపోతుంది. కంపల్సరీ కట్ చేసే ముందు చూడాలి. ఇది కటింగ్ చేస్తాను. ఫ్రెండ్స్, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. 15 జనవరి నుంచి ఆన్లైన్ ఉంటాం, ఆన్లైన్ క్లాస్ కూడా చెప్తాం. బ్యాక్ కటింగ్ అయింది. ఇప్పుడు ప్రిన్సెస్ కటింగ్ ఉంది. ఇది ప్రిన్స్ ఇలా క్లాత్ పెట్టాలి, తర్వాత ఇలా మార్కింగ్ చేయాలి. ఇప్పుడు కట్ చేస్తాను. ఆన్లైన్ క్లాస్ ఉంటుంది 15 జనవరి నుంచి 9 PM to 9:30 PM. మార్కింగ్ మీద ఇది కట్ చేయాలి. మళ్ళీ కింద ఇలా షేప్ చేయాలి. నడుము దగ్గర ఇలా వీలాగా ఉంటుంది, అప్పుడు చూడడానికి బాగుంటుంది, ముడతలు లేకుండా ఉంటుంది. లో కటింగ్ కట్ చేయాలి. లో కటింగ్ కట్ చేస్తాను. ప్రిన్స్కి మళ్ళీ కప్ సైజ్ ఉంటుంది, అది కప్ సైజ్ మార్కింగ్ చేస్తాను. ఇది కట్ చేస్తాను. ఇది ఫ్రెండ్స్, తెలుగు కొంచెం నాకు వీక్ ఉంటుంది, తెలుగులో పర్ఫెక్ట్ లేదు. నేను ఏమైనా తెలుగులో రాంగ్ చెప్తే సారీ. నాకు హిందీ పర్ఫెక్ట్ వచ్చు, తెలుగు కొంచెం కష్టం. ఇలా కప్స్ మార్కింగ్ చేయాలి. 1.5 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ ఉంటుంది ఇది కప్స్ కోసం. ప్రిన్స్ అయిపోయిందా ఫ్రెండ్స్? ఇప్పుడు చేతులు కట్ చేస్తా. చేతులు ½ ఇంచే ఉంది. ఫస్ట్ చేతుల కోసం కింద ½ ఇంచ్ మార్జిన్ కోసం చేస్తా. చేతుల లెంత్ 4 ఉంది. ఇలా 4 ఉంది, 4.5 తీసుకుంటా. ½ ఇంచ్ పైన మార్జిన్ కోసం. సిక్స్ అండ్ హాఫ్ తీసుకుంటా. ఆర్మ్ హోల్ లైన్ 3.5 కిందకి ఇలా షేప్ చేయాలి.
లూజ్ 12.5 ఉంది, 12.5 నేను రాసాను, 12.5. ఇప్పుడు కట్ చేస్తాను. ఇది అయిపోయిందా అండి, చేతులు కూడా. ఇది ట్రైనింగ్ క్లాస్ వీడియో ఉంది అండి. ట్రైనింగ్లో ఇప్పుడు అందరికీ చెప్తాను, అదే వీడియో ఉంది. ఇది యూట్యూబ్లో కూడా చూసేవాళ్ళు చూడండి. ఇదే వర్క్ ఉంది. ఫస్ట్ ఎప్పుడు కూడా చేతులు కట్ చేయాలి ముందు. చేతులు ఒకవేళ క్లాత్ తక్కువ ఉంటే చేతుల్లో జాయింట్ లేకుండా కట్ చేయాలి. ఫస్ట్ చేతులే కట్ చేయాలి ఎప్పుడు కూడా. తర్వాత బ్యాక్ ఫ్రంట్ కట్ చేయాలి. ఫస్ట్ చేతులు కట్ చేస్తా. మిడిల్ ఫ్లవర్స్ ఉంటే మిడిల్ చూడాలి ఎప్పుడు కూడా కట్ చేసే ముందు. చేతులు కటింగ్ అయిపోయిందా మెయిన్ క్లాత్. ఫ్రంట్ ఓపెన్ లేదు, ఇది బ్యాక్ హుక్స్ ఉంది. ఫ్రంట్ చేస్తాను కటింగ్. ఫ్రంట్ సగం చేయాలి. ఫ్రంట్ ఇలా పెట్టి మళ్ళీ కట్ చేయాలి. ఫ్రెండ్స్, ఇది ఫ్రంట్ నెక్ 7 ఉంది. 7 దగ్గర మార్కింగ్ చేయాలి. మార్కింగ్ చేశాను 7 దగ్గర. ఇప్పుడు మిడిల్ వర్క్ ఎక్కడ ఉంది అక్కడ నుంచి మార్కింగ్ చేయాలి. మార్కింగ్ చేసా అక్కడ నుంచి స్టిచ్చింగ్ చేయాలి. ఇప్పుడు ఇది కట్ చేస్తాను. సేమ్ రెడ్ మీద రెడ్ ఉంది, కనపడలేదు కెమెరాలో మంచిగా. ఫ్రెండ్స్, ఇది ఫ్రంట్ పార్ట్ కూడా కటింగ్ అయిపోయిందా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ చేస్తా. బ్యాక్ ఇలా ఫస్ట్ కట్ చేయాలి. ఆల్రెడీ లైనింగ్ కట్ చేసి ఉంది. ఇలా బ్యాక్ కట్ చేయాలి. ముందు వర్క్ 1/2 ఇంచ్తో కొంచెం ఎక్కువే ఉంది, మార్జింగ్ పెట్టి కట్ చేస్తాను. నెక్కి మొత్తం కట్ వర్క్ ఉంది, స్మాల్ కట్ వర్క్ ఉంది మొత్తం. ఇప్పుడు బ్యాక్ లైనింగ్ పెట్టి దీని మీద చూస్తా. ఫస్ట్ ఇలా కట్ చేసా. తర్వాత బ్యాక్ లైనింగ్ పెట్టి చూడాలి ఎలా ఉందా, అన్నీ పర్ఫెక్ట్ ఉందా లేదా చూడాలి. వర్క్ కూడా ఇలా 2 సమానం పెట్టి చూడాలి, అప్ అండ్ డౌన్ లేదా. ఇప్పుడు లైనింగ్ పెట్టి చూస్తాను. ఇంకా లైనింగ్ పెట్టి కట్ చేయాలి పర్ఫెక్ట్గా. లైనింగ్ పెట్టి పర్ఫెక్ట్గా కట్ చేస్తాను. ఆన్లైన్లో ఇలా డిఫరెంట్ మోడల్ చెప్తాయండి అందరికీ. మిస్ చేయొద్దు క్లాస్, ఆన్లైన్ క్లాస్. ఇది బ్యాక్ పార్ట్ ఒక పార్ట్ కటింగ్ అయిందా. కింద పార్ట్ పట్టీలాగా ఉంది, అది కటింగ్ చేస్తాను. ఇది కూడా కటింగ్ చేస్తాను. ఈ పార్ట్ ఇది అయిపోయిందా. ఇది కూడా బ్యాక్ హుక్స్ ఉంది, అందుకే మిడిల్తో కట్ చేసా. ఇప్పుడు లైనింగ్ మీద పెట్టి కొంచెం 4 చుట్ట 1/2 ఇంచ్ మార్జింగ్ పెట్టి కట్ చేస్తాను. ఇది 4 చుట్ట 1/2 ఇంచ్ మార్జింగ్ పెట్టి కట్ చేసా. ఇది పెట్టి చూపిస్తాను అందరికీ. చూడండి ఇలా వస్తుంది.
ఎలా ఉంటుంది చూపిస్తాను అందరికీ. చూడండి మీరు ఇలా పెట్టి చూపిస్తాను. చూడండి ఇలా వస్తుంది. ఈ స్టిచ్చింగ్ వీడియో కూడా ఉంటుంది దీని మీదే. చిన్న చిన్న కట్ చేసి పెట్టాను. చూడండి ఎలా ఎలా స్టిచ్చింగ్ చేశాను. ఈ స్టిచ్ వీడియో కూడా దీని మీదే ఉంది. ఎక్కడ పెట్టాలి ఇది ఏరియా, ఫ్లవర్స్ పైకి ఉండాలి. ఫ్లవర్స్ చూడాలి కట్టిన ఎప్పుడు కూడా. ఇది చూడండి గైస్, ఎక్స్ట్రా క్లాత్ ఉంది, అది కట్ చేస్తాను. కొన్ని మోడల్కి ఫాస్ట్గా చెప్తే బాగోదు, అందుకే చిన్నగా స్లోగా చెప్పాలి. స్లోగా చెప్తేనే వస్తుంది అని మంచిగా. ఇది ఇలా వస్తుంది అండి.